తన కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మిమ్మల్ని అందరినీ కృప కలిగిన దేవుడు ఆశీర్వదించునుగాక. మేలు చేయ ఉద్దేశించున్నాను కనుక మీరు భయపడకండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నమాట. ఈ దినం మేలు చేయ ఉద్దేశించున్నాను కనుక మీరు భయపడకండి అని ప్రభు చెప్తున్నాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో ఆ దేవుడు నెరవేర్చునుగాక. నీకు మేలు చేయబోతున్నాడు. మేలు చేయాలనే ఉద్దేశము నీ పట్ల, నీ బిడ్డల పట్ల ఆ దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి భయపడక, నీకున్న కీడులను బట్టి నువ్వు దిగులు చెందొద్దు. దేవుడు మేలు చేయబోతున్నాడు. అది నిన్ను సంతోషపెట్టి నీకు విజయాన్ని ఇచ్చే మేలుగా దేవుడు చేయబోతున్నాడు. ఈ మాట ఎవరు చెబుతున్నారు? ఈ మాట ఎవరితో చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, ఈ మాట యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న యెహోషాపాతు రాజు తన రాజ్యంలో ప్రజలకు ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఆ రాజ్యం చాలా పచ్చగా సుభిక్షముగా అది ఆశీర్వాదకరంగా ఉంది. ఆ రాజ్యం అలా ఆశీర్వాదకరంగా ఆ యొక్క రాజ్యం మీదకి సడన్గా ఒక వార్త వచ్చింది. ఒక వార్తను ప్రకటించారు. ఏంటయ్యా ఆ వార్త అంటే, 20వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ ఉంటుంది. అక్కడ యెహోషాపాతు రాజు, అది చిన్న రాజ్యం, ఆ రాజ్యం మీదకి చుట్టుపక్కల రాజ్యాలు అంటే 3 రాజ్యాలకు రాజులు, 3 రాజ్యాలు ఈ చిన్న రాజ్యం అటువంటి యోధా రాజ్యం మీదకి యుద్ధం చేయడానికి దండెత్తి వస్తున్నాయి. ఈ రాజ్యము యోధా రాజ్యము యెహోషాపాతు రాజు 10,000 మంది సైన్యం ఉంటే, ఆ వచ్చే రాజులకు ఒకవేళ 30,000 మంది సైన్యం అనుకోండి, అంటే 3 రెట్లుగా ఎక్కువ సైన్యం ఉన్నారు. అప్పుడు ఈ వార్త విని రాజ్యంలో ప్రజలందరూ కూడా భయపడుతున్నారు, వణికిపోతున్నారు. ఆ రాజులు 3 వస్తున్నారు, మన ఒక్క దేశమే, మనం ఏం చేయగలుగుతాం అని వాళ్ళు భయపడుతూ జడిసిపోతూ వణికిపోతున్నారు. పిల్లల్ని చంపుతారు, పురుషులను చంపుతారు, స్త్రీలను చెరుస్తారు, పాడు చేస్తారని భయపడుతూ ఉన్న సమయంలో జరిగిన విషయం ఏమిటంటే, అప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి వర్తమానం చెప్పినప్పుడు ఆ రాజు ఒక మాట అన్నాడు, మీరు భయపడకండి, దేవుడు మనకు మేలు చేస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి ఆ రాజు వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. నేను స్తోత్రం. మరి ఈ రాజు ప్రజలందరితో చెప్పాడు. ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడు? ఒక పక్క 3 దేశాల రాజులు ఈయన మీదకి వస్తుంటే, ఈయన రాజ్యం చిన్నది, ఈయన సైన్యం కూడా చిన్న 10,000 మంది సైన్యమే ఉండొచ్చు. అలాంటిది ఈయన ఎందుకు ధైర్యంగా ఉన్నాడు అంటే 3 విషయాలు చెప్తారు. ఈ రాజు ఏం చేశాడు అంటే, 20వ అధ్యాయము మనం 2వ వచనం 3వ వచనం చదివితే, ఈ రాజు మొదటిగా ఆయన యెహోవా మందిరంలోకి వెళ్ళాడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన మనస్సు నిలుపుకున్నాడు. అంటే దేవుడి సన్నిధి విచారణ చేయటానికి వెళ్ళాడు. ప్రభా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఈ గొప్ప విస్తారమైన సైన్యం వస్తుంది, మమ్మల్ని ఏం చేయమంటావు అని దేవుడి విచారణ చేయటానికి వెళ్ళాడు. రెండోదిగా మనస్సు నిలుపుకున్నాడు. అంటే మనసు ఊగిసలాడుతుంది. మేము అక్కడికి వాళ్ళ కాళ్ళ మీద పడాలా, లేకపోతే మేము ఏం చేయాలి అని సతమతం అవుతుంది మనసు. ఎవరు? యెహోషాపాతు మనసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి బతిమలాడుకోవాలా, లేకపోతే ధైర్యంగా పోరాడాలా అని నిలసిపడుతూ ఉంది. మూడోది, ఉపవాసం ప్రార్థన ప్రకటించాడు ఆ రాజ్యం అంతటి మీద. మీరందరూ ధైర్యంగా ఉండండి, మన దేవునికి ఉపవాస ప్రార్థన చేద్దామని పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరూ ఉపవాసం ప్రకటించారు. వీళ్ళు దేవుడి సన్నిధిలో యెహోషాపాతు దేవుని దగ్గరికి వెళ్ళి మనస్సు నిలుపుకొని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అలా ఉపవాస ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని ఆత్మ అక్కడొక యాజకుడి మీదకి దిగివచ్చి, దేవుని ఆత్మ దిగివచ్చి 15వ వచనం మనం చూసినట్లయితే, యహాజీయులు అనే ఆ భక్తుడి మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది. దేవుని ఆత్మ దిగొచ్చి
ఏమంటుందంటే, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. ఈ యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకండి, జడీకండి, దిగులు పడకండి. దేవుడు మీరు కాదు, దేవుడే మీ పక్షముగా యుద్ధం జరిగిస్తాడు. దేని స్తోత్రం. వీళ్ళు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, యెహోషాపాతు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడో, ఒక గొప్ప దేవుడు జవాబు వచ్చింది ప్రార్థనకి. దేని స్తోత్రం. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఈ గొప్ప సైన్యంతో మేము యుద్ధం చేయలేము, వారితో పోట్లాడటానికి మాకు శక్తి లేదు, నువ్వు పరాక్రమ గల దేవుడు అని ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు భయపడకండి, యుద్ధం నేను చేస్తా అని ప్రభువు చెప్పాడు. దేని స్తోత్రం. దేవుడు జవాబు ఇచ్చాడు. రెండోది, ఎలా చేశాడు యుద్ధం అంటే, మీరు ఓరకని నిలబడి ఉండండి అంటే నేను యుద్ధం చేస్తానన్నాడు. ఎలా చేశాడంటే, ఈ 3 రాజులు ఈ దేశం మీదకు వస్తూ ఉన్నారు. ఒక లోయ దగ్గరకు వచ్చారు. ఏం జరిగిందో ఏమో, దేవుడు వాళ్ళని ప్రేరేపించాడు. ఈ 3 రాజుల్లో కూడా ఒకరి మీదకు ఒకరికి పడక వారిలో వారే పొడుచుకుని చంపుకున్నారు. దేని స్తోత్రం కలిగినగా. అర్థమైందండి. వారిలో వారు ఏం చేశారు? వారిలో వారే పొడుచుకుని, మరి 23వ వచనం చూసినట్లయితే, వారిలో వారే 24వ వచనం, 20 అధ్యాయం 24వ వచనం, వారికి వారే ఒకరు పొడుచుకుని చంపుకున్నారు. దేని స్తోత్రం కలిగిన కాదు. వీళ్ళ చెయ్యి మట్టి అంటలా, అసలు వీళ్ళు యుద్ధానికి వెళ్ళా, అసలు వీళ్ళు ఏం చేయలే, నిలబడి ఉన్నారు అంతే. వీళ్ళ పక్షాన్ని దేవుడు చేశాడు. ఆ 3 రాజులు వచ్చారు, ఒకరినొకరు పొడుచుకుని అతులైపోయి ఉన్నారు. వీళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోయి చూసేవరకు అందరూ శవాలై చచ్చిపోయి ఉన్నారు. దేని స్తోత్రం. 1, దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. 2, ఆ శవాల దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే, 25వ వచనం, అక్కడ విస్తారమైనటువంటి బంగారం, ధనము, వస్తువులు, దోపుడు సొమ్ము, విస్తారమైన ధనం ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు తెచ్చుకున్నారు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుందామని. వాళ్ళంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బంగారాన్ని ఒలుసుకోవటానికి, ఆ ధనం పోగేసుకోవటానికి, వాళ్ళ వస్తువులు తీసుకోవటానికి 3 రోజులు పట్టిందంట. దేని స్తోత్రం. 3 రోజులు పట్టిన అంత విస్తారమైన ధనాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడు ఆ 3 రోజులు దోసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక మాట అంటాడు, 26వ వచనం, 4వ దినాన వారందరూ ఆ లోయలో కూడుకుని ఒక మాట అంటున్నాడు, యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడం. ఎందుకంటే దేవుడు యెహోవా మన శత్రువుల మీద మనకి విజయం ఇచ్చి మన దేవుడు మన సంతోషపరిచాడు. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. అందుకని యెహోషాపాతు అద్భుతం చేశాడు. 1, వాళ్ళ మీద యుద్ధం దేవుడు చేశాడు. 2, వాళ్ళంతటికి వాళ్ళే పొడుచుకుని వాళ్ళు చచ్చిపోయి శవంలో ఉన్నారు. 3, వాళ్ళు వస్తా విస్తారమైన బంగారాన్ని తెచ్చాడు. అంటే కీడు చేయటకు వచ్చిన వాళ్ళ దగ్గర దేవుడు మేలుతో నింపాడు. వాళ్ళందరూ ఒలుసుకున్నారు. దేవుడు వాళ్ళకి శత్రువుల మీద విజయం ఇచ్చాడు. వాళ్ళ దేవుడు అద్భుతమైనటువంటి మరి సంతోషపరిచి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు. బెరాక లోయగా దేవుడు మార్చేశాడు. బెరాక్ అంటే దేవునికి కృతజ్ఞత స్తుతి లోయ అని అర్థం. ప్రైసులా. ఈరోజు నా దుఃఖము స్థితి నుండి స్తుతి లోయ వరకు దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు నీ జీవితంలో భయపడవద్దు, జడివద్దు, దిగులు పడవద్దు. మేలు చేటుక యెహోవా నీతో కూడా ఉన్నాడు. నీ మీదకి ఎంతమందిని లేచి రాని, ఎన్ని సమస్యలు నీ మీదకి రాని, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నువ్వు ఒంటరిదానివని అనుకోవద్దు, ఒంటరివాడు అనుకోవద్దు. నువ్వు ఇంతమంది రాజులు అనుకోవచ్చు, ఇంతమంది గొప్పలు అనుకోవద్దు. నీకు దేవుడి పక్షం యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు నీకు విడుదల చేయబోతున్నాడు. గొప్ప అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేసి ఆ కీడుని నీకు మేలుగా మార్చి దేవుడు వాళ్ళకు విస్తారమైనటువంటి దోపుడు సొమ్ముని, బంగారాన్ని దేవుడిచ్చి వాళ్ళ జీవితాల్ని బెరాక లోయగా, స్తుతి లోయగా, స్తుతించేవారుగా మార్చేశాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీకు స్తుతి వస్త్రాన్ని, దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఈ దేవుడికి ఇచ్చి నిన్ను ఆస్వాదించబోతున్నాడు. అట్టి కృప దేవుడికి అనుగ్రహించి ఈ రోజున మేలు చేయబోతున్నాడు. కాబట్టి భయపడొద్దు. దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరంగా నీ శత్రువుల మీద జయమిచ్చి దేవుడు నిన్ను సంతోషపెట్టి నీకు మేలుతో తృప్తిపరచునుగాక. ఆమె దేవుడి మాటలు దీవించునుగాక.